అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయల నగదు ఖాతాలో వేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం రైతుల పాలిట వరమని అంటున్నారు. రైతు రుణమాఫీ ఆత్మస్థైర్యం నింపిందని, ఇప్పుడు పెట్టుబడి సాయం చేయడం చాలా సంతోషకరమన్నారు. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించుకుంటామని రైతులు చెబుతున్నారు. ఇంట్లో కూకుండా పిలిచి మాకు ఇచ్చేస్తాను. ప్రతి వ్యక్తికి నీకు చంద్రబాబు చేసిన మేలు ఇప్పటికి ఎవరు చేయలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడికి తిరుగులేదు, రైతులకి తిరుగులేదు. ఇక 3,000 రూపాయలు చెక్కులు పడ్డాయి. అందా సుఖీభవన్ రైతులకి చాలా సక్కనగా ఆదుకుంటాడు. కానీ మేమంతా ఆయనకే మాకు ముఖ్యమంత్రి ఉండాలని మేము కోరుకుంటాను. ఆయనే మేము నడిపిస్తాం. మాకు చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా అన్ని పంట నష్టాలు అన్నీ ఉండండి, అన్నీ మాకు జరిగాయి. మేము సంతోషంగా అతనికి గెలిపించే వీటి మీద మేము ఉన్నామండి. 50 సెంట్ల భూమి ఉంది. మా కుటుంబం 10 మంది. ఆ 50 సెంట్ల మీద 3 దప్పాలు 3 లోన్లు మాఫీ చేసినాడు. వాళ్ళది మానేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వమంటారండి? మేమేమనుకుంటాం, వాళ్ళకే ఓటు వేస్తాం అనుకుంటాం. పెట్టుబడి ఖర్చులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం వల్ల నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అన్నదాత సుఖీభావ కింద 3,000 పడింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన టయానికి మంచిగా వేస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన గవర్నమెంట్ వస్తే మంచిగా జరుగుతాయని చెప్పి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ ఫస్ట్ 1,000 రూపాయలు పడింది, ఇప్పుడు 3,000 రూపాయలు పడింది. మేము చంద్రబాబుకు ఎన్నాళ్ళ నుంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.